అరే ఫస్ట్ టికెట్స్ ఓపెన్ చేసినప్పుడు ఏదైనా బ్లాక్లోనే ఉంటాయి. అంత లేస్ కాడికి దీన్ని కూలీకి వచ్చిన టికెట్స్ బుకింగ్ని ఫేక్ అంటే అది ఇంకా మీ అమాయకత్వం, ఇంకా అది మీ ప్రాప్తం కూడా పూర్తిగా. కూలీ డామినేషన్, రజనీకాంత్ డామినేషనే కనపడుతుంది. ఫ్యాక్టర్స్ వల్ల ఏమైందంటే ఇంకా కూలీకే పోదాం అనుకుంటారు అందరూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియోని చూసే వాళ్ళు లైక్ చేసి చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఎక్కువ మందికి అయితే రీచ్ అయితే అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో రేపు వార్ 2 అండ్ కూలీ మూవీస్ అయితే రిలీజ్ అవబోతున్నాయి. మీరు ఫస్ట్ ఏ మూవీకి వెళ్తారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. బేసిక్గా ఈ వీడియో వచ్చేసరికి కూలీ మూవీ టికెట్స్ అనేవి ఫేక్ అని ప్రచారం చేస్తున్నారు. సో అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు అనమాట. ఫేక్ బుకింగ్స్ అయితే అవుతున్నాయి అని చెప్పి తెగ అయితే ఆరాటపడిపోతున్నారు అనమాట కొంతమంది బఫూన్స్. సో ఏది రివ్యూ ఇచ్చే బఫూన్స్, ఫ్యాన్స్ వీళ్ళు కాదు. రివ్యూస్ ముసుగులో వాళ్ళు చేసే విన్యాసాలు అనమాట ఇవన్నీ. వాళ్ళు ఎవరో మీకు తెలుసు. ఒకడు జుట్టు ఇలా పెట్టుకొని ఉంటాడు చూసారా, వైబ్స్ వాడు ఏం చేస్తున్నాడంటే కూలీ మూవీకి టికెట్స్ అన్నీ బుక్ చేసినవి అన్నీ ఫేక్ అని చెప్తున్నాడు. ఆ ఏంటో ఫేక్ కూడా నేను ప్రూఫ్స్ అయితే పెడతా అన్నాడంట. వాడు తవ్విన ప్రూఫ్ ఏంటంటే కార్పొరేట్ బుకింగ్. అరే బఫూన్, కార్పొరేట్ బుకింగ్ అంటే ఐటీ ఉద్యోగస్తులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు సెలవు ప్రకటించుకొని వాళ్ళకి టికెట్స్ అన్నీ కంపెనీ బుక్ చేసేస్తుంది. సో అవి కూడా డబ్బులు పెట్టే కొనాలి. బుక్ మై షోలో అయినా కానీ, థియేటర్ ఓన్ దగ్గర అయినా కానీ డబ్బులు పెట్టే కొనాలి. ఎవరు కొంటారు? ఆ ఓనర్స్ కొంటారు, ఆడియన్స్ కొనరు. సో దాన్ని మీరు తప్పు పెడితే అలా, అది ఒక చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ 15 నిమిషాల్లో బ్లాక్ అయ్యి నెక్స్ట్ 15 నిమిషాల తర్వాత మళ్ళీ అన్ని గ్రీన్లో ఉన్నాయి అని చెబుతున్నాడు. అరే ఫస్ట్ టికెట్స్ ఓపెన్ చేసినప్పుడు ఏదైనా బ్లాక్లోనే ఉంటాయి. ఉన్న తర్వాత దాన్ని ఒక షోకి ఒక థియేటర్కి గ్యాప్ ఇస్తూ 5 minutes 10 minutes గ్యాప్ ఇస్తూ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే టికెట్స్ సోల్డ్ అవ్వాలి. సో బిఎంఎస్ కానీ ఈ మన డిస్ట్రిక్ట్ యాప్లో కానీ ఎన్ని టికెట్స్ అయితే బుక్ అయినాయో అవన్నీ కనపడతాయి అఫీషియల్గా. దాన్ని ఫేక్ చేయాలంటే డబ్బులు పెట్టి కొనాలి కదా. అంత చెప్తే ఇంక దాన్ని ఫేక్ చేయడానికి లేదు. ఈ లైక్స్ ఇవన్నీ అయితే మనం ప్రతి ఐడి ఇచ్చేసి మనం లైక్ కొట్టించుకోవచ్చు. కానీ టికెట్ అంటే జేబులో డబ్బులు పెట్టి టికెట్ కొంటేనే అందులో ఇది కానీ మామూలుగా అయితే ఫేక్ చేయడానికి అయితే ఏం ఉండదురా బఫూన్ అని చెప్పి మన ఆడియన్స్ అయితే చెప్తున్నారనమాట. అర్థం చేసుకోండి ఆ బఫూన్ ఎవరో. సో అది ఇంకో పాయింట్ ఏంటంటే వార్ 2 కూడా గుడ్ నెంబర్గానే టికెట్స్ బుక్ అవుతుంది. మరి వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. సో వార్ 2 మూవీకి 500 రేట్ ఉంది మామూలుగా. నేను ఫస్ట్ ఆ వార్ 2కి వెళ్తున్నాను. నాకు రేపు 4 గంటలకి షో. సో ఆ షోకే నేను ఫస్ట్ వెళ్తున్నాను. ఆ తర్వాత కూలీ సినిమాకి వెళ్తున్నాను నేను. సో నేనేమంటానంటే వార్ 2కి కూడా మంచి బుకింగ్స్ ఉన్నాయి, కానీ కూలీకి కంపేర్ చేస్తే తక్కువ వెనకబడైతే ఉన్నారు. డిపెండింగ్ అపాన్ వాళ్ళు అసలు ప్రమోషనే చేసుకోలేదు. హై జంప్ ఎప్పుడు వచ్చిందో నెక్స్ట్ చెప్తాను. అది ఓన్లీ ఎన్టీఆర్ గారి స్పీచ్ తర్వాత హై జంప్ ఒకటి అయితే వచ్చింది. అదేంటో కూడా ఇప్పుడు వీడియో ముందు వెళ్ళబోయే ముందు చెప్తాను అనమాట. సో నేను క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే కూలీ టికెట్స్ బుకింగ్ అనేవి అబ్సల్యూట్లీ జెన్యూన్. అంతెందుకండి, మా ఫ్రెండ్ కూడా ఏ సినిమాకి వెళ్తున్నారు అంటే నేను మా వైఫ్ని తీసుకుని కూలీకి వెళ్తున్నాను August 15th అని చెప్పాడనమాట. సో అలా ఉండిద్ది. ఎందుకు ఉంది గల కారణాలు ఏంటో ఇప్పుడు నేను చెప్తాను అనమాట. కూలీకి మోస్ట్ హైప్డ్ మూవీగా రీసెంట్ టైంలో ఎందుకు వచ్చిందంటే దానికి ఒక 4 కారణాలైన బలమైన కారణాలు అయితే ఉన్నాయి. అందులో ఒకటి లోకేష్ కనకరాజు గారి డైరెక్షన్, లోకేష్ కనకరాజు గారి స్టోరీ. ఇందులో క్యూరియాసిటీ ఏంటంటే ఇది ఎల్సీయూకి కనెక్ట్ అయిందా లేదా దీంతో ఇంకో ఓల్డ్ బిల్డింగ్ క్రియేట్ చేయబోతున్నారా అన్న ఉద్దేశంతో, ఇంట్రెస్ట్ తోటి, ఇంథూజియాజం తోటి ఆ మూవీకి అయితే క్రియేట్ అయింది. అండ్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి అనిరుద్ మ్యూజిక్ అండ్ సాంగ్స్, ఎస్పెషల్లీ మౌనికా సాంగ్ అనేది విపరీతంగా మన ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అయిపోయింది. ఏది వరల్డ్ వైడ్ అయిపోయింది. ఇండియాలో అయితే ఎక్సలెంట్గా దాని రీల్స్ కూడా చేస్తున్నారు, సెలబ్రిటీస్ కూడా చేస్తున్నారు. సో మౌనికా సాంగ్ వల్ల ఇంకా ఎక్కువ రీచ్ అయిపోయింది. అండ్ కేరళ యాక్టర్ శోభన్ గారి వల్ల కూడా ఇంకా ఎక్కువ రీచ్ అయిపోయింది. ఆయన మూమెంట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఆయన కోసం కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఆ సాంగ్ కోసం పర్టికులర్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో అది ఒక ప్లస్ పాయింట్. అయితే మూడో ప్లస్ పాయింట్ వచ్చేసరికి అన్ని ఇండస్ట్రీస్ నుంచి హీరోస్ని తీసుకున్నారు. మన తెలుగు నుంచి నాగార్జున గారిని ఆ రోల్ ఇప్పటిదాకా అయితే నేను చూడలేదు. మీరు ఏమైనా చూసింటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ రోల్లో నేను చూడలేదు. అతని డ్యాన్స్ మూమెంట్స్ కానీ, అతనిలో ఉన్న కొత్త నటుడిని లోకేష్ కనకరాజు బయటికి తీయబోతున్నాడు. సో అదొక ప్లస్ పాయింట్. నెక్స్ట్ కేరళ శోభన్ గారు అండ్ అమీర్ ఖాన్ గారు
హిందీలో ఉపేంద్ర గారు. సో వీ నలుగురు రజనీకాంత్ గారు లాస్ట్ అల్టిమేట్గా రజనీకాంత్ గారేనండి మామూలు కూలీ సినిమాకి మొత్తం హీరో. అల్టిమేట్గా వీళ్ళ వల్ల పాజిటివ్ అయితే ఎక్కువ క్రియేట్ అయిపోయింది, బజ్ అయితే దీని చుట్టూ అయితే తిరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే రజనీకాంత్ గారు యాక్షన్ కానివ్వండి, ఆ భాష టైప్లో మూవీస్, ఫ్లాష్ బ్యాక్ రోల్లో చేసే టైప్లో మూవీస్కి అతను యాప్ట్ అయితే సరిపోతాడనమాట. కబాలీకి చూసారుగా ఎంత క్రేజ్ ఉందో, సో దానికి మించిన క్రేజ్ అయితే దీనికి వచ్చింది. సో ఆ విధంగా ఆ కారణం చేత వాళ్ళ ప్రమోషన్స్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఆ ప్రమోషన్స్ అనేవి పీక్స్లో చేశారు వాళ్ళు. ప్రతిరోజు చేశారనమాట, ఏదో ఒక కొత్త విషయం, ఏదో ఒక ఇన్నోవేటివ్గా చేశారు. సో అందువల్ల దానివల్ల హైప్ క్రియేట్ అయ్యి టికెట్స్ అయితే సోల్డ్ అయిపోయాయి అనమాట. కమింగ్ టు వార్ టూలో మేజర్గా ప్లస్ పాయింట్ వచ్చేసరికి 2 తెలుగు రాష్ట్రాలు ఎన్టీఆర్ గారు, ఇంకా నెక్స్ట్ ఇంకేం లేదు. సో సాంగ్స్ అంతగా ఎక్కలేదు, ట్రైలరు 50-50గా ఉంది. అండ్ దీని మేజర్ టికెట్స్ సోల్డ్ అవడానికి గల కారణం ఇప్పటికి కూడా రన్ అవుతుంది, అది ఎన్టీఆర్ గారి వల్లే. సో ఇది యాక్చువల్గా అయితే హిందీలో బాగా టికెట్స్ బుక్ అవ్వాలి, ఎందుకనో అవ్వట్లేదు, అక్కడ కూడా బజ్ తగ్గిపోయినట్టుంది. కాకపోతే హిందీ ఆడియన్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చిన ఇనిషియల్ టాక్ తోటి ఆ తర్వాత సినిమాకి వెళ్ళటానికి అయితే ట్రై చేస్తారు. అంటే వార్ టూకి లాంగ్ రన్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కూలీకి ఇనిషియల్గా వచ్చినా కానీ వార్ టూకి టాక్ బేస్ చేసుకొని అది హిట్ టాక్ వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అది హిందీలో నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయింది అనమాట. సో అదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే ఇది మాస్ మూవీయే కానీ క్లాసిక్గా ఉండిద్ది. కానీ కూలీ మూవీ అలా కాదు, అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ. ఇది ఏంటంటే మాస్కి కూడా చాలా దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. సో వార్ టూ బుకింగ్స్ స్లోగా ఉండటానికి, మీడియంగా ఉండడానికి గల కారణం వచ్చేసరికి ఓన్లీ ల్యాక్ ఆఫ్ ప్రమోషన్స్ వల్లే వార్ టూ టికెట్స్ సోల్డ్ అనేది చాలా తక్కువగా ఉంది. కానీ రేపటికి ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో అది మ్యాట్రు. అంత లేస్ కాడికి దీన్ని కూలీకి వచ్చిన టికెట్స్ బుకింగ్ని ఫేక్ అంటే అది ఇంకా మీ అమాయకత్వం, ఇంకా అది మీ ప్రాప్తం. ఆగస్ట్ 9th నుంచి నిన్నటి దాకా కూలీ మూవీ అండ్ వార్ టూ మూవీ ఎన్ని టికెట్స్ కలెక్ట్ చేసిందో, సోల్డ్ చేసిందో చూద్దాం. ఫస్ట్ కూలీ మూవీ గురించి మాట్లాడదాం. 10th అయితే 3,11,000, 11th అయితే 3,05,000, 12th అయితే 4,75,000, 13th అయితే టోటల్గా 13th వరకు ఆ మొత్తం కలుపుకొని 1.82 మిలియన్ టికెట్స్ అయితే సోల్డ్ అయిపోయాయి ఓన్లీ ఇండియా వైడ్గా. అదే వార్ టూ వచ్చేసరికి 9th రిలీజ్ అయినాయి కొన్ని చోట్ల హిందీలో 8,000 టికెట్లు, 10th వచ్చేసరికి 60,000 టికెట్లు, 11th వచ్చేసరికి 78,000 టికెట్లు, 12th వచ్చేసరికి 2,20,000 టికెట్లు. ఇది ఎప్పుడు జరిగింది? ఎన్టీఆర్ గారి స్పీచ్ తర్వాత జరిగింది, హై జంప్. 13th వచ్చేసరికి అంటే నిన్నటి వరకు మొత్తం సోల్డ్ అయిన టికెట్లు వచ్చేసరికి 3,74,000 టికెట్స్ అయితే ఇండియా లెవెల్గా ఇదైందనమాట. సో దీనికి కూలీకి వచ్చిన కలెక్షన్ ఎంతంటే నిన్నటి టికెట్స్ సోల్డ్ అయినంత వరకు 7,71,00,000, వార్ టూకి వచ్చింది 6,56,00,000. చూసారా, కొంచెమే డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మంచి హైక్స్ హిందీలో కానీ ఆంధ్రాలో కానీ వార్ టూకి కొంచెం హైక్స్ ఉంది, దానివల్ల ఈ డిఫరెన్స్ అనేది వచ్చిందనమాట. ఇంకా ఓవర్సీస్కి వెళ్తే కూలీ టికెట్స్ ఎన్ని సోల్డ్ అయినాయి అంటే 2.6 మిలియన్ టికెట్స్ అయితే సోల్డ్ అయ్యాయి. వార్ టూ వచ్చేసరికి నియర్లీ 1 మిలియన్ అంటే 90,000 వరకు అయితే టికెట్స్ అయితే సోల్డ్ అయినాయి అనమాట. సో ఇక్కడ కూడా పూర్తిగా కూలీ డామినేషన్, రజనీకాంత్ డామినేషనే కనపడుతుంది. ఎందుకు అంటే ఇందాక చెప్పినట్టు ఆ ఫ్యాక్టర్స్. సో ఆ ఫ్యాక్టర్స్ వల్ల ఏమైందంటే ఇంకా కూలీకే పోదాం అనుకుంటారు అందరూ, ఆ తర్వాత మళ్ళీ వార్ టూకి వెళ్ళరని కాదు, వార్ టూకి కూడా వెళ్తారు. సో అది చూసి వచ్చిన తర్వాత దీనికి వెళ్తారు. సో అప్పుడేమైద్ది, దాని తర్వాత షో నుంచి ఇది కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉండిద్ది అనమాట. సో ఇది ఏది కూడా వార్ టూకి వచ్చింది ఇప్పుడు దాకా ఫేక్ టికెట్ సోల్డ్ కాదు, అండ్ కూలీకి వచ్చినవి కూడా ఫేక్ టికెట్ సోల్డ్ అయితే కాదు. ఏమనాలి వాళ్ళని, అలాంటి నా బఫూన్ నాయాలని మనం ఏం చేయలేము. వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న ఆక్రోశాన్ని కక్కేస్తారనమాట. సో 2 సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నాను. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి, ఈ టికెట్స్ గోల్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.